తప్పు ఏదైతే ఉందో అది నీలో కూడా జరిగితే నిన్ను కూడా అలాగే పంపిస్తా. దమిష్కు 3 సార్లు 4 సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో ఉంటే నిన్ను కూడా అదే చేస్తా. హోషేయ గ్రంథం అంతా ఇదే. సో చిరుత పులుల వల్ల ఎగిరేటటువంటి గుర్రాలు కలిగినటువంటి కల్దీయులను లేపి మీ మధ్యకు తీసుకొస్తా. ఆ కల్దీయులు మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు. మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఈయన. ఏంటిది ఇలా చేస్తావా అంటే, అందుకే విను జాగ్రత్తగా, నేను ఒక కొత్త పని చేస్తున్నా, నూతనమైనటువంటి పని. సంవత్సరాలు గడుచుతూ ఉండగా నీ పని నువ్వు చేయి, నన్ను క్షమించు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేస్తున్నావు పని, యూఆర్ వర్కింగ్ బిహైండ్ ఇట్, కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు. నాకు ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి, కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాదు, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే. ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత హబక్కూకు ఏమంటాడంటే, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా యెహోవా యందే నేను ఆనందిస్తాను. నువ్వు ఉన్నావు, నాకు అర్థమైపోయింది, నువ్వు చేస్తున్నావు, నమస్కారం స్వామి, నువ్వే చెయ్యి అని చెప్తాను.